నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. టీడీపీ తెలంగాణలో లేకుండా చేయాలని, వేర్లతో సైతం పికిలించి పడేయాలని బీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకుని అదే దిశగా అడుగులు వేయడం, దుష్ప్రచారాలు చేయడం అన్ని చూస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు, మళ్ళీ టీడీపీని తెలంగాణలో పుంజుకునేలా చేస్తాము, పూర్వ వైభవం తీసుకొస్తాము అని చెప్పేసి. అయితే ఎప్పుడెప్పుడా అని చూస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి గారు స్వయంగా టీడీపీని ఆహ్వానించినట్లు మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ గెలిచింది అంటే ఇటు టీడీపీ ఓట్ల వల్లే గెలిచింది అని అందరికీ తెలిసిన అంశం. మరి ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో టీడీపీకి కూడా ప్రాముఖ్యత దొరికింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ తిరిగి తెలంగాణ పుంజుకునే అవకాశం ఉందా, ఎంతవరకు ఉంది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఒకప్పుడు అంటే తెలంగాణలో టీడీపీ అంటే తెలంగాణకి ద్రోహి, ఇది ఉండకూడదు, తోలేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకుని గత 10 ఏళ్లలో ఇదే ప్రచారం చేశారు. అలానే ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు. లాస్ట్ టైం కాంగ్రెస్ గెలిచింది అనడానికి కూడా ఇటు టీడీపీ మద్దతుదారులు ఓట్లు వేయడం వల్లే గెలిచింది అనేది కూడా అందరికీ తెలిసిన అంశం. ఇప్పుడు మళ్ళీ పుంజుకోవడానికి స్వయంగా రేవంత్ రెడ్డి గారే ఆహ్వానించారు. ఏదైతే ధర్మిల్లా కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయో దీనికి సంబంధించి అంటే ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ టీడీపీ పుంజుకోవడానికి అవకాశం దొరికింది అనుకోవచ్చు. అంటే ఇంకా పుంజుకుంటది అనుకోవచ్చా మనం? ఇక్కడ ఒకటి, తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ క్రియాశీలకంగా కావటానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించాల్సిన అవసరం లేదు. ఓకే, రేవంత్ రెడ్డి గారు ఆయన రాజకీయ ప్రాధాన్యతలు ఎలా ఉన్నా తెలుగుదేశం పార్టీ తన పార్టీ శ్రేణుల అభీష్టం మేరకు తాను నిర్ణయం తీసుకుంటుంది. నాకున్న సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీ నాయకత్వ పరంగా తెలంగాణలో నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకే కట్టుబడి ఉన్న, తెలుగుదేశం పార్టీ జెండా మళ్ళీ తిరిగి పునర్వైభవం పొందాలని ఆశిస్తున్నా, ఆకాంక్షిస్తున్న వేలాది మంది కార్యకర్తలు నేను ప్రత్యక్షంగా కలుసున్నా. వేలాది మంది కార్యకర్తలు నేను ప్రత్యక్షంగా కలుసున్నా గత కొన్నేళ్లుగా. ఇటువంటి నేపథ్యంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఇక్కడ మళ్ళీ తిరిగి క్రియాశీలకంగా చేయబోతా ఉన్నారు, ఎప్పుడు ఒక సమర్థమైన నాయకత్వాన్ని ఎంపిక చేయబోతా ఉన్నారు, ఎప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లేదు ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నాటికి పార్టీని ఎప్పుడు సమాయత్తం చేయబోతున్నారు అని చెప్పని ఆశతో అప్పటి నుంచి ఇప్పటికీ ఆ పార్టీకే కట్టుబడి ఉన్న శ్రేణులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఒకటి ఉంది, బీఆర్ఎస్ పార్టీ వైఖరి. తెలుగుదేశం పార్టీ క్రియాశీలకం కావటాన్ని జీర్ణించుకోలేకపోవడం అనేది బీఆర్ఎస్ పార్టీ సహజ శైలి. కారణం ఏంటి అంటే ఇవాళ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన అసలు సిసలు టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి నుంచి, హరీష్ రావు గారి దగ్గర నుంచి ఆ పార్టీలో ఉన్న చాలా మంది సీనియర్ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఎదిగిన వాళ్లే, తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయంగా అవకాశాలు అందిపుచ్చుకొని ఇవాళ నాయకులుగా ఎదిగిన వాళ్లే. అంటే తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఒక ఎమోషనల్ తోటి టిఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానాన్ని కొనసాగించగలిగింది. కానీ ఒక రాజకీయ పార్టీగా పూర్తి స్థాయి ఒక యంత్రాంగాన్ని సమకూర్చునే క్రమంలో 2014లో తనకి అధికారం దక్కిన తర్వాత అప్పటికి క్యాడర్ పరంగా బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మీద టిఆర్ఎస్ పార్టీ కనుబడింది. తెలుగుదేశం నాయకత్వాన్ని నిర్వీర్యం చేస్తే, తెలుగుదేశం పార్టీని ఇక్కడ కనుమరుగు చేస్తే, తెలుగుదేశం శ్రేణులకి నేనే ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తా కదా, తెలుగుదేశం ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడా నా పార్టీలోనే ఉన్నారు కాబట్టి ఒక కంపల్సరీ ప్రత్యామ్నాయంగా నేనే ఉంటా కాబట్టి తెలుగుదేశం అనే దాన్ని ఇక్కడ కనుమరుగు చేద్దామనే ఒక ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ వైపు నుంచి చాలా తీవ్రంగా చేశారు. దాని పర్యవసానం తెలుగుదేశం పార్టీ కూడా విక్టింగా మారింది వాస్తవం. ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీని క్రియాశీలకం చేయాలి అని చెప్పని తెలుగుదేశం పార్టీ సంకల్పిస్తున్న దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు నమస్తే తెలంగాణలో కూడా 2 కళ్ళ బాబు మళ్ళీ తెలంగాణలో జనసేన బీజేపీ తను కూటమిగా ఇక్కడ అడుగు పెట్టాలని చెప్పని చూస్తున్నాడు అని చెప్పని అదేదో నేరం ఘోరం అన్నట్టుగా వాళ్ళు ఒక బ్యానర్ ఐటమ్ రాశారు. అంటే టిఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అని చెప్పని బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చేసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక శాఖ, ఒరిస్సా రాష్ట్రంలో ఒక శాఖ, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక శాఖ, మహారాష్ట్రలో ఒక శాఖ, ఆఖరికి బీహార్లో అక్కడ మాజీ సైనికులకి సహాయం పేరిట కేసీఆర్ గారు పర్యటించి, పంజాబ్లో రైతులకి సహాయం పేరిట అక్కడికి పర్యటించి, అక్కడ నాయకులతోటి ఈయన సమావేశాలు ఏర్పాటు చేసి తన టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా రూపాంతరం చెందించే క్రమంలో పంజాబు, బీహారు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి నాయకుల్ని ఇక్కడికి ఆహ్వానించి, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ గారిని కూడా ఇక్కడికి ఆహ్వానించి, అంటే తాను జాతీయ స్థాయిలో రాజకీయాల్లో తాను పాల్గొనొచ్చా? కానీ తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో పుట్టిన టీఆర్ఎస్ పార్టీకి అన్ని రాష్ట్రాల్లో శాఖలు ఏర్పాటు చేసుకొని అన్ని రాష్ట్రాల్లో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛ ఉంటుందా? అదే హైదరాబాద్ మీద తనకన్నా ముందు పుట్టిన తెలుగుదేశం పార్టీ, తనకన్నా ముందు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన తెలుగుదేశం పార్టీ, తనకి కూడా రాజకీయ అవకాశాలు కల్పించిన తెలుగుదేశం పార్టీ మాత్రం ఇక్కడ క్రియాశీలకంగా మారటాన్ని టీఆర్ఎస్ జీర్ణించుకోలేట్లేదా? లేదు కేసీఆర్ గారు జీర్ణించుకోవట్లేదా? ఇవాళ గతంలో చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల తర్వాత ఆయన ఖమ్మం జిల్లాలో ఒక సభ ఏర్పాటు చేస్తే ఆ సభలో టీఆర్ఎస్ పార్టీని ఒక్క రాజకీయ విమర్శ కూడా ఆయన చేయకున్నా కూడా ఆ సభ ఘన విజయం సాధించడాన్ని చూసి జీర్ణించుకోలేని హరీష్ రావు గారు లాంటి వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడెక్కడ రాజకీయంగా క్రియాశీలకంగా మారతారో అలా క్రియాశీలకంగా మారిన పక్షంలో తన పార్టీలో ఉన్న ఆ తెలుగుదేశం పూర్వ శ్రేణులందరూ మళ్ళీ తిరిగి ఎక్కడ తెలుగుదేశం పార్టీలోకి మళ్ళీ తిరిగి వాళ్ళ సొంత గుటికి చేరుకుంటారు అనే ఒక ఇన్సెక్యూరిటీ తోటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కుపెట్టిన విమర్శలు చూసాం మనం. ఎన్ని విమర్శలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇవాళ తెలుగుదేశం పార్టీ వైపు ఎక్కుపెట్టినా తెలుగుదేశం పార్టీ కనుక తాను క్రియాశీలకంగా ఇక్కడ వ్యవహరించాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి ఒక సమర్థ నాయకత్వాన్ని ఎంపిక చేసి తను గనక మళ్ళీ తిరిగి క్రియాశీలక కార్యకలాపాల్లో ఇక్కడ నిమగ్నం అయితే 100% అతి పెద్ద దెబ్బ పడేది బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరం జరిగిన తర్వాత ఏ ఫిరాయింపులనైతే పెంచి పోషించిందో బీఆర్ఎస్ పార్టీ, అదే ఫిరాయింపులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి కూడా ఒక శరఘాతంలాగా తగిలి 10 మంది శాసనసభ్యులు బీఆర్ఎస్ను వీడారు. ఇదే క్రమంలో తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయారు. ఇటువంటి క్రమంలో ఇవాళకి గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీకి కొంత మూలాలు ఉన్నాయి, బలం ఉంది అని అంటే వాళ్ళందరూ కూడా అసలు సిసలు టీడీపీ శ్రేణులు మాత్రమే. 2014కి ముందు ఆ రోజు ఉద్యమ పార్టీగా తెలంగాణను సాధించిన పార్టీగా ఒక రకమైన ఎమోషనల్గా ఆ పార్టీని బిల్డప్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇవాళ 10 సంవత్సరాల పాలన చూసిన తర్వాత గత 2 సంవత్సరాలుగా అధికారానికి కూడా దూరం జరిగిన తర్వాత ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఆ కుటుంబంలోని అంతర్గతంగా తలెత్తిన నాయకత్వ సంక్షోభ నేపథ్యంలో కవిత గారే స్వయంగా బయటకు వచ్చి ఆమె ఒక పార్టీ ఏర్పాటు చేసుకోవడానికి ఆమె ప్రయత్నాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ మీద జరుగుతున్న విచారణలో ఈరోజు హరీష్ రావు గారిని టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కూడా పిలుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా రాజకీయంగా ఒక శూన్యత ఉంది. ఆ శూన్యతని సద్వినియోగం చేసుకోగలిగే ఆస్కారము అవకాశం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రం. ఎందుకంటే ఈ రోజుకి తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉన్న శ్రేణులే కనిపిస్తారు మనకి. అటువంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క అడుగు, మనం ఛత్రపతి సినిమాలో ప్రభాస్ ఒక డైలాగ్ ఉంటుంది ఛత్రపతి క్యారెక్టర్ది, ఒక్కడుగు అని. ఆ ఒక్కడుగు సాహసించి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకొని ఒక సమర్థ నాయకత్వాన్ని ఎంపిక చేసి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి తన అండదండలు వాళ్ళు కనుక అందించిన పక్షంలో 100% తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ తన పునర్వైభవాన్ని సంతరించుకుంటుంది. అదే క్రమంలో ఇవాళ ఒక మాస్ క్రౌడ్ పుల్లర్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అదే సందర్భంలో ఇవాళ జాతీయ స్థాయిలో ఒక బలమైన పార్టీగా 8 మంది లోక్సభ సభ్యులను కలిగి ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో చేసిన ప్రయోగాన్ని ఇక్కడ కూడా చేసి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కనుక ఒక అలయన్స్గా కనుక ఇక్కడ వాళ్ళు ఎన్నికల రేసులో నిలబడితే 100% బీఆర్ఎస్ పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేసే స్థాయిలో ఈ కూటమి అమర్చవటం ఖాయం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.